అనగనగా అదొక పెద్ద నగరం. ఈయన పేరు కృష్ణమూర్తి. ఒక ప్రైవేట్ కంపెనీలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నాడు. భార్య సుమతి, వారిద్దరికీ ఒక అబ్బాయి రవి. ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే అయినా వీరి జీవితంలో ఆనందానికి అంతే లేదు. కృష్ణమూర్తి రవికి ఏ రోజు లోటు లేకుండా ఎంతో చక్కగా ప్రేమగా చూసుకునేవాడు. చిన్న చిన్న సంతోషాలకి ఆనందపడిపోయే అందమైన కుటుంబం వాళ్ళది. రవి చదువు పూర్తి చేసుకుని ఉద్యోగ వేటలో ఉన్నాడు. ఇలా ఉండగా ఒకరోజు కృష్ణమూర్తి ఆఫీస్కి బయలుదేరాడు. ఆఫీస్లో అంతా ఒకటే హడావిడి. ఎందుకంటే ఆ రోజు ఆఫీస్కి కొత్త మేనేజర్ రాబోతున్నాడు కాబట్టి. కాసేపటికి కొత్త మేనేజర్ వచ్చాడు. ఆ రోజంతా పరిచయాలతోనే గడిచిపోయింది. 2-3 రోజులకి మేనేజర్ హరి వైఖరి కృష్ణమూర్తికి ఎందుకో అనుమానంగా అనిపించింది. కొన్నాళ్ళు గడిచాయి. ఒక్కరోజు ఆఫీస్లో ఉండవలసిన నగదు దొంగిలించబడింది. ఏ ఆనవాళ్లు దొరకలేదు. ఎవరు దొంగిలించారో ఎవ్వరికీ తెలియదు. పోలీసులు విచారణ చేపట్టారు. అలా ఒక్కసారే కాదు, 4-5 సార్లు అలాగే ఆఫీసులో దొంగతనాలు జరగడం వాళ్ళందరినీ కలవరపరిచింది. కానీ కృష్ణమూర్తి ఎందుకో మేనేజర్ హరినే ఇదంతా చేసి ఉంటాడేమో అన్న అనుమానం కలిగింది. అదే విషయాన్ని ఆర్య సుమతితో పంచుకున్నాడు. ఈసారి ఎలాగైనా ఈ విషయం కనిపెట్టాలని భార్యతో చెప్తాడు. అలా హరిని కనిపెట్టుకుంటూ ఉండేవాడు కృష్ణమూర్తి. అలా ఉండగా ఒకరోజు కృష్ణమూర్తి ఊహించినట్టుగానే హరి డబ్బు దొంగతనం చేయడాన్ని చూస్తాడు. అతని దగ్గరకు వెళ్ళి, ఏం బాబు, చదువుకున్న వాడివి, మేనేజర్ పొజిషన్లో ఉన్నావు, ఏంటి పని? నువ్వు వచ్చినప్పటి నుంచి నాకు నీ మీద ఎందుకో అనుమానం కలిగింది. తప్పు. ఇప్పుడే నీ నేరాలని ఒప్పుకుని మర్యాదగా దోచుకున్న డబ్బంతా అక్కరు పెట్టు. ఇక మనకి అన్నం పెట్టే కంపెనీకి ద్రోహం చేయడం మహాపాపం. అలా చెప్పి కృష్ణమూర్తి పోలీసులకు ఫోన్ చేయాలని బయలుదేరతాడు. హరి చాలా కంగారు పడిపోతాడు. ఇప్పటిదాకా తను మంచివాడిగా అందరి ముందు నటించింది, అందరి ముందు పేరు తెచ్చుకున్నది ఏమైపోతుంది? కృష్ణమూర్తిని ఎంతగానో ఆపడానికి ప్రయత్నించాడు. ఇక కృష్ణమూర్తి వినకపోవడంతో ఆవేశంలో పక్కనే ఉన్న ఒక ఫ్లవర్ పాట్ తీసుకొని కృష్ణమూర్తిని గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు కృష్ణమూర్తి బలంగా గాయం కావడంతో కింద పడిపోయాడు. కృష్ణమూర్తి ప్రాణం పోయిందని గుర్తించిన హరి తనను కూడా ఒక దెబ్బ కొట్టుకుని తనే తెలివిగా పోలీసులకు ఫోన్ చేసి దొంగ వచ్చి సొమ్ము దోచుకుపోయాడని, ఆపినందుకు వాళ్ళిద్దరినీ కొట్టాడని, దురదృష్టవశాత్తు కృష్ణమూర్తి చనిపోయాడని చెప్పాడు. కృష్ణమూర్తి భార్య, కొడుకు హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి నిశ్చేష్టులయ్యారు. వారి జీవితంలో చిన్న చిన్న సంతోషాలు, జీవితంలో ఉన్న ఆనందం అంతా మాయమైపోయినట్టు అనిపిస్తుంది వాళ్ళకి. రవికి తండ్రి అంటే ఎనలేని ప్రేమ. ఈ వార్త నిజమని వాళ్ళు నమ్మడానికే చాలా సమయం పడుతుంది. ఆ షాక్లో నుంచి కొంచెం బయటపడిన తర్వాత కృష్ణమూర్తి, నాకంతా మేనేజర్ హరి మీదే అనుమానంగా ఉంది. నాన్న ఆ రోజు అతని బండారం బయట పెట్టడానికి బయలుదేరి వెళ్ళారు. ఇదంతా ఏదో కుట్రలా అనిపిస్తోంది రవి. ఏమైతేనే ఇలా జరుగుతుందని మాత్రం నేను ఎప్పుడూ అనుకోలేదు అని దుఃఖిస్తుంది. రవికి కూడా హరి మీద అనుమానం కలుగుతుంది. కొంతకాలానికి కంపెనీ నుండి రవికి కబురు వస్తుంది. తన తండ్రి చనిపోయిన కారణంగా తండ్రి చేసిన ఉద్యోగాన్ని రవికి ఇస్తామని కంపెనీ నుంచి ఆఫర్ వస్తుంది. హరి బండారమైన బయట పెట్టచ్చనే ఉద్దేశంతో రవి ఆ ఉద్యోగంలో చేరతాడు. ఉద్యోగంలో చేరి హరితో ఎంతో సన్నిహితంగా మెలుగుతాడు. హరి చేస్తున్న పనులన్నిటికీ సహాయపడతాడు.
తాను కూడా హరికి సహకరిస్తున్నట్లుగానే హరిని బాగా నమ్మిస్తాడు రవి. ఇదే క్రమంలో హరి చేస్తున్న పనులన్నింటికి సాక్ష్యాలను కూడా రహస్యంగా సేకరిస్తాడు. ఒకరోజు మాటల సందర్భంలో హరి రవితో ఇలా అంటాడు, నువ్వు తెలివైన వాడివి రవి. ఈ మాత్రం తెలివితేటలు మీ నాన్నకు కూడా ఉండుంటే నా ప్రాణం పోయేది కాదు. న్యాయం అన్యాయం అంటూ నాతో అనవసరంగా గొడవపడ్డాడు. నువ్వు చూడు, చక్కగా నాతో కలిసి నాకు సహాయం చేస్తున్నావు, నీ ఫలితం నువ్వు పొందుతున్నావు. ఇదే జీవితం అంటే. మీ నాన్న ఒట్టి మూర్ఖుడు, అనవసరంగా ప్రాణాల మీద తెచ్చుకున్నాడు అని అనడంతో రవికి జరిగిందంతా అర్థమైపోతుంది. కానీ హరి దగ్గర ఏమాత్రం బయట పడకుండా మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ హరి చేసిన పని అంతా తనకి తెలిసిన తర్వాత రవి హరిని క్షమించకూడదని నిర్ణయించుకుంటాడు. విపరీతమైన కోపం వస్తుంది రవికి. దీనికి హరిని చంపడమే సరైన నిర్ణయం అనుకుని చంపడానికి బయలుదేరతాడు. రవి ప్రవర్తనలో మార్పుని గమనిస్తూనే ఉన్న తల్లి రవిని నీతో మాట్లాడాలి అంటుంది. ఇప్పుడు కాదమ్మా, కాసేపట్లో తిరిగి వచ్చేస్తానుగా, అప్పుడు మాట్లాడదాం. ఒక చిన్న పని ఉంది, తొందరగానే వచ్చేస్తాను అంటాడు రవి. ఎలా వస్తావు రవి? నువ్వు వెళ్ళిన పని పూర్తయిన తర్వాత నువ్వు వచ్చేది ఇంటికి కాదు, జైలుకి అంటుంది తల్లి. తను చేస్తున్న పని తల్లికి అర్థమైపోయిందని రవి అవునమ్మా, నువ్వు చెప్పేది నిజమే. నేను ఆ హరిని చంపడానికే వెళ్తున్నాను. మనం ఊహించినట్టుగానే నాన్నని చంపింది హరే. ఫాదర్ ఎవరి మీద రవి? హరి మీదనా లేక నా మీదనా, మీ నాన్న మీదనా? ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? మరి ఏం అడగమంటావు? హరి మీద పగ తీర్చుకుంటున్నానన్న భ్రమలో నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకోవడానికి వెళ్తున్నావు. ఈ పని చేసినందువల్ల నాన్న ఆత్మ శాంతిస్తుందని నువ్వు అనుకుంటున్నావా? నాన్న ఎప్పుడు కోరుకున్నది నీ అభివృద్ధి, నువ్వు జీవితంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలని, అంతే కదా? ఇప్పుడు నువ్వు ఇలా చేయడం వల్ల ఉన్నతమైన స్థానం కాదు, అధమ స్థానానికి దిగిపోతావు. నువ్వు సదన్ జీవితాన్ని జైల్లో గడపాల్సి వస్తుంది. ఆ తర్వాత ఎన్నో అవమానాలు భరించాల్సి వస్తుంది. మీకు ఒక జీవితమే లేకుండా పోతుంది రవి. ఎవరిని సాధించడానికి బాగా ప్రతీకారాలు, ఆవేశంలో వివేకాన్ని కోల్పోతున్నావు. నువ్వు నీ జీవితం నాశనం చేసుకోవడం వల్ల మనమే నష్టపోతాం. నేను ఆత్మహత్య చేసుకుని చావాల్సి వస్తుంది. నాన్న ఎప్పుడు ఇది కోరుకోలేదు రవి. నీకు హరి మీద కోపం లేదా అమ్మా? కోపం ఉంది. హరి మనకి తీరని అన్యాయం చేశాడు. కాకపోతే అంతకంటే ఎక్కువ ప్రేమ నీ మీద ఉంది. నాకు హరిని దెబ్బతీయడం కంటే నీ భవిష్యత్తు బాగుండడమే ముఖ్యం. అతను చేసిన పాపానికి అతనికి శిక్ష ఎలాగా పడుతుంది. అందుకని నువ్వు నీ జీవితాన్ని కోల్పోనక్కర్లేదు. నా మాట విను. నువ్వు బాగుంటేనే నాన్న సంతోషంగా ఉంటారు. ఇలా తల్లి చెప్పగానే రవి తన ఆలోచన మార్చుకుని లోపలికి వెళ్ళిపోతాడు. కానీ తర్వాత రోజు తను ఎందుకైనా మంచిదని సేకరించిన సాక్ష్యాలన్నీ కంపెనీ యాజమాన్యానికి అందజేస్తాడు. ఇక హరి బండారం బయటపడుతుంది. తన బండారం బయటపడిపోయిందని అర్థమైన హరి తను దోచుకున్న డబ్బునంతా తీసుకుని పారిపోవాలనుకుంటాడు. తాను అతివేగంతో కారు నడపడం వల్ల యాక్సిడెంట్ జరిగి రక్తపు మడుగులో రోడ్డు మీద పడి ఉంటాడు. అప్పుడే అనుకోకుండా రవి అటువైపుగా వెళ్తూ హరిని చూస్తాడు. హరిని రవి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. హరికి యాక్సిడెంట్లో 2 కాళ్ళు పోతాయి. హరి ఇలా అంటాడు, నేను మీ నాన్నని చంపాను, కానీ నువ్వు నన్ను ప్రాణాపాయం నుంచి కాపాడు. నాకేం మాట్లాడాలో తెలియదు. మీరు ఎంతో కష్టపడి ఎవరికి తెలియకుండా
దాచుకున్న దోచుకున్న సొమ్మంతా ఇప్పుడు మీ దగ్గర లేదు. మా నాన్నని చంపి చేసిన పాపానికి మీకు జీవితకాలం కారణం లేకుండా చేసి శిక్ష వేశాడు ఆ భగవంతుడు. మీరు ఏం సాధించారు? ఇప్పుడు మీకు బ్రతుకున్నంత కాలం నరకమే కదా. బాగా చెప్పు. నేను చేసిన పాపమే ఇవాళ నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. నా దొంగతనం బయట పెడతాడన్న భయంతో మీ నాన్నని చంపేశాను. ఏదో చేయాలనుకుని పాపం చేశాను. అలాంటి వాళ్ళందరికీ ఇదొక గుణపాఠం. ఇప్పుడు నేను జీవితంలో బ్రతికే ప్రతిరోజు ఈ భారం మోస్తూ బ్రతకాలి. అర్హత లేకపోయినా వీలైతే నన్ను క్షమించండి అని చెప్తాడు హరి. రవి అక్కడి నుంచి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. రవి మనసులోనే తన తల్లికి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. ఆ రోజు ఆవేశంలో తప్పు చేయాలనుకున్నప్పుడు అమ్మ నన్ను ఆపకపోయుంటే ఈరోజు నేను జైల్లో ఉండేవాడిని. నిజంగానే నాన్న ఎంతో బాధపడేవారు. హరికి శిక్ష భగవంతుడే వేశాడు. కానీ నేను తొందరపడుంటే నేను కూడా శిక్ష అనుభవించాల్సి వచ్చేది. ఇక కంపెనీలో జరుగుతున్న దొంగతనాలకి కారణమైన వాడిని బయటపెట్టినందుకు, అవన్నీ మళ్ళీ తిరిగి తెప్పించినందుకు రవికి మేనేజర్ పోస్ట్ ఇస్తారు కంపెనీ యాజమాన్యం. తల్లిని సంతోషంగా చూసుకుంటూ తన ధర్మాన్ని పాటిస్తూ రవి జీవితం అంతా సంతోషంగా గడిపేశాడు. పాప భీతి లేకుండా ఎంతో కష్టపడి పాపం చేస్తూ ఉంటారు. చివరకు వాళ్లకు ఏమీ మిగలదు శాపం తప్ప అన్న విషయం తెలిస్తే ఎవ్వరూ ఇలాంటి పనులు చేయరేమో కదా. అది గోపాలపట్నం అనే ఒక ఊరు. ఈయన పేరు మాధవయ్య. మాధవయ్య శాంతమ్మలకు ఒక్కతే కూతురు సుశీల. మాధవయ్య భార్యను పిలిచి, ఇదిగో నా స్నేహితుడు వీరేశం లేడు, వాళ్ళ అబ్బాయి గోపాన్కు మన అమ్మాయి సుశీలనిచ్చి పెళ్లి చేయాలని మేము అనుకుంటున్నాం. అయితే వీరేశానికి ఎలాగూ మనము అమ్మాయి బాగా తెలుసు, కానీ వాళ్ళ అబ్బాయి విదేశాల్లో చదువుకుని వచ్చాడు కదా, సుశీలను ఒకసారి చూడాలన్నాడట. పెళ్లి దాదాపు ఖాయమే అనుకో, కానీ అబ్బాయి అమ్మాయిని చూడడం ఇష్టపడడం ముఖ్యం కదా. అందుకనే పెళ్లి చూపులకు వస్తామని అడుగుతున్నారు. అమ్మాయితో కూడా విషయం చెప్పి ఏ రోజు పెట్టుకుందామో అడుగు. ఇంతకాలంగా దానికి ఎన్నో సంబంధాలు చూస్తున్నాం. ఎందుకో ఇప్పటిదాకా వివాహం కుదరనే లేదు. భగవంతుడి దయ వల్ల ఇది మాత్రం జరిగితే నాకు అంతకంటే సంతోషం ఇంకొకటి ఉండదు. నిజమేనండి. పాపం అమ్మాయి కాస్త నల్లగా ఉందని ఎవరు చూసినా దానిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఇంత కాలంగా పెళ్లి చూపుల కూర్చుని నిజానికి అది విసిరిపోయింది. మీ స్నేహితుడు కొడుకు కనుక దానిని ఇబ్బంది పెట్టకుండా పెళ్లికి ఒప్పుకుంటాడేమో, మరి చూద్దాం. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే సుశీల వారి మాటలన్నీ వింటూ కిందకి వచ్చింది. సుశీలకు విషయం అంతా అర్థమైంది. కాకపోతే సుశీలకు ఈ పెళ్లి చూపులు ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే ఇందాక తల్లిదండ్రులు మాట్లాడుకున్నట్టుగానే సుశీల చాలాసార్లు పెళ్లి చూపులకి కూర్చుంది. అందరూ చూడడం, మాట్లాడడం, కొన్ని రోజుల తర్వాత చెప్తామంటూ వెళ్ళిపోవడం, తర్వాత ఏమీ మాట్లాడకుండా ఉండిపోవడం. ఈ తతంగమంతా చూసి సుశీల విసిగిపోయింది. వచ్చిన వాళ్లల్లో కొంతమందేమో తను అందంగా లేదని ముభావంగా కూర్చుని వెళ్ళిపోతే, మరికొంతమంది మనిషి ఎలా ఉంటేనే బోలెడంత ఆస్తి దక్కుతుంది కదా అన్నట్టు ప్రవర్తించేవారు. అందుకే పెళ్ళి అనగానే విసుగొచ్చేస్తోంది సుశీలకు. అయితే తల్లిదండ్రులతో అదంతా చెప్పలేక వారు అన్నదానికి సరేనని చెప్పి, సరే నాన్న, నీ ఇష్ట ప్రకారమే చేద్దాం. కాకపోతే నాదొక చిన్న రిక్వెస్ట్. ఎప్పట్లాగా ఇంట్లో అందరి ముందు కాకుండా నేను మాత్రం బయటకు వెళ్ళి తనను ఎక్కడైనా కలిసేలా ఏర్పాటు చేయండి. ఎలాగో వీరేశం అంకుల్కి ఆంటీకి నేను తెలుసు, వాళ్ళు నాకు తెలుసు. చూడాల్సింది తను ఒక్కడే కదా.
ఇక అందరి ముందు ఇంట్లో కూర్చొని చుట్టుపక్కల అందరికీ తెలిసేలాగా పెళ్లి చూపులు ఏర్పాటు చేయొద్దు నాన్న. సైలెంట్ గా బయట కలిసి మాట్లాడుకుని వచ్చేస్తాం. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఇలా ప్రతిసారి పెళ్లి చూపులను కూర్చోవడం, వాళ్ళు చెప్పే రకరకాల సమాధానాలు వినడం నా వల్ల కావడం లేదు. సరే తల్లి, మీ ఇష్టం. మీ కష్టం కలిగే పని ఎప్పుడైనా నేను చేస్తానా? మీ బాధ నాకు తెలుస్తుంది. అయితే ఈసారి మీకు ఆ బాధ లేదులే. ఈ సంబంధం చాలా వరకు ఖాయం అయిపోయినట్టే. మీ చింతగా ఉండు. నువ్వు అడిగిన దానికి నేను ఏర్పాటు చేస్తాలే. వీరేసవేగా కాదండు. అలా సుశీల పెళ్లి కొడుకుని కలవడం కోసం బయలుదేరింది. దారిలో వెళుతూ వెళుతూ తన స్నేహితురాలి ఇంటికి వెళ్ళింది సుశీల. రాజీ, ఒక ముఖ్యమైన విషయం. ఇది రావే. నాన్న నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశాడే. నేనే రిక్వెస్ట్ చేసి ఇంట్లో వద్దు, బయట ఎక్కడైనా కలుస్తానని చెప్పి ఒప్పించాను. పెళ్లి కొడుకు వీరేశ అంకుల్ వాళ్ళ అబ్బాయి. ఇన్నాళ్లుగా అందరి ముందు కూర్చోవడం, ప్రతి ఒక్కరు ఏదో ఒక కారణం చెప్పడం, నాకు పెళ్ళన్నా పెళ్లి చూపులన్నా విసుకొచ్చేసింది రాజీ. అందుకే బయట ఏర్పాటు చేయమని చెప్పాను. నాకు ఒక్క సాయం చేసి పెట్టవే. ఏం సాయం చేయమంటావే? పెళ్లి కొడుకు నీ గురించి 4 మంచి మాటలు చెప్పమంటావా? ఫోన్ చేసి ఇవ్వు, వెంటనే చెప్తాను. అబ్బా, అది కావే రాజీ. నువ్వు నాతో పాటు రావాలి. పెళ్లి చూపుల్లో నా పేరుతో నాలాగా కాసేపు నటించాలి అంతే. కాకపోతే కొంచెం కఠినంగా ప్రవర్తించు. నీకు అదేమంత కష్టమైన పని కాదనుకో. అలా ప్రవర్తిస్తే అతను పెళ్లి చేసుకోనంటాడు కదే. అసలు నీలా నన్ను ఎందుకు నటించమంటున్నావు చెప్పు. ఏం లేదే, ప్రతి ఒక్కరు వచ్చి చూడటం, అందంగా లేననో ఇంకోటనో కాదని చెప్పడం, ప్రతి వాళ్ళు నన్ను చూసి వద్దనే వాళ్ళే. అందుకనే నాకు ఈసారి అలా అనిపించుకోవాలని లేదు. ఏదో నాన్న మాట కాదని లేక ఒప్పుకున్నాను, కానీ అసలు పెళ్లి చూపులో కూర్చోవడం కూడా నాకు ఇష్టం లేదు. అందుకనే నాన్నని రిక్వెస్ట్ చేసి బయట ఎక్కడో పెట్టమని చెప్పాను. ఇప్పుడు నువ్వు కనిపించు. అతను ఎలాగో నో అని చెప్తాడు. కాకపోతే కారణం నేను కాదన్న చెప్తే నాకు అంతే. అతను నో చెప్తాడు కాబట్టి నీకు సమస్య ఉండదు. సరేనా? అలా సుశీల రాజీని రిక్వెస్ట్ చేయడంతో రాజీ కూడా దానికి ఒప్పుకుంది. సహజంగా ప్రతి మనిషికి ఏదో ఒక లోపం ఉంటుంది. దాని కారణంగా 10 మంది పదే పదే దాన్నే ఎత్తి చూపిస్తే ఎవరికైనా బాధ కలుగుతుంది. పాపం సుశీల ఆ బాధను ఇప్పటికీ చాలా అనుభవించింది. అందుకే ఇకపై దాని నుంచి ఎప్పుడో ఒకప్పుడు తప్పించుకోవాలని ఆశపడుతోంది. తనను చూసిన వాళ్ళెవ్వరూ పెళ్లికి ఎట్లాగూ ఒప్పుకోరని నిర్ణయించేసుకుంది సుశీల. పెళ్లి కుదరకపోవడానికి కారణం తను కాకపోతే ఆ సంతోషం చాలు సుశీలకి. దాంతో రాజీని మొత్తానికి ఒప్పించి తనతో పాటు తీసుకెళ్ళింది సుశీల. వాళ్ళు అనుకున్న చోటుకి వెళ్ళేసరికి గోపాల్ అక్కడ వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. సుశీల గోపాల్ని చూడగానే ఎవరో తన సొంత మనిషిని చూసినట్టుగా భావన కలిగింది. గోపాల్కు కూడా సుశీలను చూడగానే ఏదో ఆత్మీయమైన బంధం ఉందని అనిపించింది. అయితే వారి మాటల్ని బట్టి పెళ్లి కూతురు రాజీ అని అర్థం చేసుకున్న గోపాల్ ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు. సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకుని ఏదైనా తినేసి వెళదాం అనుకున్నారు వాళ్ళు. అయితే వాళ్ళక్కడ చేరుకున్న కాసేపటికే ఎవరో విఐపి అక్కడికి వస్తున్నాడు అన్న సమాచారంతో వాతావరణం అంతా హడావిడిగా మారిపోయింది. అటువంటి ప్రదేశంలో ఉండడం ఇష్టం లేక వేరే చోటుకు వెళదామని బయలుదేరారు అందరూ. అలా వాళ్ళు బయలుదేరి కొంత దూరం వెళ్ళేసరికి వర్షం మొదలైంది. దాంతో ఒక ఇంటి దగ్గర తప్పనిసరి పరిస్థితుల్లో ఆగారు. ఆ ఇంట్లో ఉన్న ఆవిడ వాళ్ళందరినీ అభిమానంగా లోపలికి పిలిచి కూర్చోమన్నది. రండి బాబు, కూర్చోండి. మాయదారి వర్షం ఉన్నట్టుండి మొదలైంది. ఎంత పెద్దగా పడుతోందో. తగ్గేదాకా మా ఇంట్లో ఉందురు. వేడివేడిగా టీ పెట్టి తీసుకొస్తా. అలా ఆ ఇంటి ఆవిడ లోపలికి వెళ్ళి టీ పెట్టి వాళ్ళందరి కోసం తీసుకొచ్చింది. ఆ టీ తాగడంతోనే రాజీ, చీచి, ఈ టీ ఏంటి ఇలా ఉంది? నీళ్ళలో బారిపోసారా? పాలల్లో నీళ్ళు పోసారా? అసలు ఏ మాత్రం రుచి పచ్చలేదు. అసలు ఇప్పుడు ఎందుకు లోపలికి తీసుకువచ్చి కూర్చోపెట్టినట్టు, ఎందుకు టీ ఇచ్చినట్టు మనం ఏమైనా అడిగావా ఏంటి? రాజీ, ఏమైంది నీకు అలా మాట్లాడుతున్నావు?
పాపం ఆవిడకి మనకు టీ పెట్టి ఇవ్వాల్సిన అవసరం ఏమని చెప్పు. ఏదో వర్షంలో ఇరుక్కున్నాం కదా, కూర్చోమని ఇంట్లోకి పిలిచింది. వేడి వేడిగా టీ తాగితే బాగుంటుందని ఇచ్చింది. ఆవిడ మనకి ఎంతో సహాయం చేస్తూ ఉంటే టీ బాలేదు పాలు బాలేదు అంటూ దుర్భాషలు ఆడుతున్నావేంటే. రుబ్బన్నట్టు ఆవిడకి మనకు టీ ఇవ్వాల్సిన అవసరం ఏమని చెప్పు. పాపం అభిమానంగా చేసిన దాంట్లో వంకలు వెతకూడదే. నువ్వు కదే నన్ను కఠినంగా ఉండమని చెప్పావు. నేను చాలా ప్రేమగా అభిమానంగా ఉంటే అతను నన్ను కాదని ఇలా చెప్తాడు. అందుకే ఇలా మాట్లాడుతున్నాను. మరి నువ్వేమో నాకు నీతి బోధ చేస్తున్నావు. ఓ అదా, సారీనే. నువ్వు ఆ పెద్ద ఆమెను అలా అనేసరికి నాకు బాధ అనిపించి మాట్లాడాను. అయినా అబ్బాయి బాగున్నాడు. నువ్వు కఠినంగా ఉండటే నాకు ఎందుకో బాధ అనిపిస్తుంది. నువ్వు మాట్లాడిన మాటలకు ఆయనకు కూడా చాలా కోపం వచ్చింది. ఎందుకో అతన్ని చూస్తుంటే ఎంతో ఆత్మీయంగా కనిపిస్తున్నాడు. అతన్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదే. ఏడ్చినట్టుంది. ఇప్పుడు నువ్వు అతన్ని బాధ పెట్టడం ఇష్టం లేదు అన్నంత మాత్రాన మనం ఏం చేయగలం చెప్పు. ఇప్పటికే పెళ్లి కూతురు నేనే అని అతనితో చెప్పేశాం. అతను మంచివాళ్ళగా అనిపిస్తున్నాడేమో కానీ పెళ్లి కూతురు రుబ్బ తెలిస్తే ఎలా ప్రవర్తిస్తాడో ఏమో ఎవరికి తెలుసు. అయినా ఇప్పుడు పెళ్లి కూతురు నేను కాదు రుబ్బ చెప్పమంటావా ఏంటి? లేదు మంచిగా ఉండమంటావా? అతను నాతో పెళ్లికి సరేనంటే అప్పుడు నా పరిస్థితి ఏమిటే? ఇది మొదలు పెట్టాక ఆపని. నువ్వు మాట్లాడకుండా ఉండు. సుశీల మాట్లాడిన మాటలు గోపాల్కు ఎంతగానో నచ్చాయి. తన మనసులో ఉన్న భావమే సుశీల కూడా చెప్పిందని సుశీలను ఎంతో ప్రేమగా చూశాడు. తాను పెళ్లి చూపుల కోసం వచ్చిన రాజీ ఏమో కఠినంగా కనిపిస్తోంది. తన స్నేహితురాలు సుశీలేమో అందమైన మనస్సు కలదిగా ఉంది. ఏంటి ఇలా జరిగింది అని మనసులోనే అనుకుంటూ ఉన్నాడు. అలా సుశీల మనసు ఒప్పుకోకపోయినా నాటకం కొనసాగించాల్సి వచ్చింది. ఇప్పుడు బయట పెట్టే అవకాశం లేదు. బయటపడినా ఏమవుతుందో తెలీదు. ఇలా జరిగిందేంట్రా దేవుడా అనుకుంటూ బాధపడుతూ ఉండిపోయింది సుశీల. అప్పుడు గోపాల్, రాజీ, మీ స్నేహితురాలు వాళ్ళు ఎక్కడుంటారు? అయితే మరి మీ స్నేహితురాలు పెళ్ళెప్పుడు? నేను అది ఒకటే కాలేజీలో చదువుకున్నాము. తర్వాత చదువు ఆపేసింది. ఇంకా ఎలుగంటారా, మా ఇంటికి 2 సందుల అవతల. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగాం. అది నా ప్రాణ స్నేహితురాలు. నేనంటే దానికి అదంటే నాకు చాలా ఇష్టం. అదేం చెప్పమంటారు, దానికి ఇప్పటికీ బోళ్ళనే సంబంధాలు చూశారు. కానీ అది నల్లగా ఉంది. ఎవరు దాని పెళ్లి చేసుకుంటారు చెప్పండి? పైగా అంతగా ఆస్తి కూడా లేదు. చూస్తూ చూస్తూ ఎవరైనా దాన్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తారా? అందుకే ఏవి సంబంధాలు వచ్చినా ఇప్పటిదాకా పెళ్లి కుదరలేదు. నల్లగా ఉంటే మాత్రం ఏమైంది? అయినా మీ స్నేహితురాలు మొహం ఎంతో కళగా ఉంది. మనిషికి అందం కాదు, గుణం ముఖ్యం. అటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోనన్న వాళ్ళే మూర్ఖులు నా దృష్టిలో. ఇక డబ్బుదే ఉంది. ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. ఇంత మాత్రం దానికి అలా ఆలోచించకూడదు. అయినా నువ్వేమో నీ ప్రాణ స్నేహితురాలని చెప్పావు, కానీ అందంగా లేదు, ఆస్తి లేదు అంటూ నువ్వే తక్కువ చేసి మాట్లాడటం నాకేం నచ్చలేదు రాజీ. ఆమెను వద్దన్న వాళ్ళదే తప్పు, అంతేకాని తనది కాదుగా. తాను ఎలా పుట్టాలో ఎలా ఉండాలో తనెలా నిర్ణయిస్తుంది? అన్నం అనేది గుణంలో ఉంటుంది. ఈ కాసేపట్లోనే నాకు తను ఎంతో మంచిది అని అర్థమైంది. ఈ మాటలని విన్న రాజీ సుశీల ఆశ్చర్యపోయారు. అసలు గోపాల్ ఇలా మాట్లాడతాడని వాళ్ళు ఊహించనే లేదు. రాజీ ఆశ్చర్యంలో మునిగిపోతే సుశీల దుఃఖంలో మునిగిపోయింది. అసలు ఎవరైనా ఇంత బాగా అర్థం చేసుకునేవాడు ఉంటారన్న సంగతి సుశీల ఊహించనే లేదు. గోపాల్ ఇటువంటి వాడు అని తెలిస్తే తను ఇలా నాటకం ఆడేదే కాదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? నిజం బయట పెడదామంటే ఇంత మంచిగా అనుకున్న గోపాలే అపార్థం చేసుకుంటాడేమో. నాన్నకేం సమాధానం చెప్పాలి? అందరి ముందు అసహ్యంగా ఉంటుంది. ఇలా వాళ్ళిద్దరూ బాధపడుతుంటే గోపాలేమో, ఏంటో
నాన్న స్నేహితుడు కూతురు కదా మాట ఇచ్చారని ఆలోచించారు తప్ప లేకపోతే రాజీని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం నాకు రావడం లేదు. సుశీల ఎంతో నచ్చింది, అలాగని ఆమె పెళ్లి కూతురు అయ్యిందే బాగుండేది. మొత్తానికి అలా కాసేపు మాట్లాడుకుని ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. సుశీల తాను చేసిన తప్పుకు ఎంతో బాధపడింది. ఒక 2 రోజులకు మాధవయ్యకు స్నేహితుడి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. మాధవయ్య స్నేహితుడు, నన్ను క్షమించరా, ఇలా జరుగుతుందనుకోలేదు. మా అబ్బాయి గోపాల్కు మీ అమ్మాయి నచ్చలేదట. తాను ఈ పెళ్లి చేసుకోలేనని చెప్తున్నాడు. నువ్వేం అనుకోకపోతే మీ అమ్మాయితో పాటు తన స్నేహితురాలు వచ్చిందట. ఆమెను ఇష్టపడుతున్నాడు. మరేం అనుకోకు మాధవయ్య, కొంచెం మీ అమ్మాయిని అడిగి తన వివరాలేమిటో పూర్తిగా చెప్తావా అన్నాడు. దాంతో మాధవయ్యకు మతిపోయింది. అవునులే, అందంగా ఉన్నవాళ్లే నచ్చుతారు. స్నేహితుడు కొడుకైనా గుణం కంటే అందానికే ప్రాధాన్యతనిస్తాడని తెలుసుకోలేకపోయాను. అసలు సుశీలను అనాలి. తనతో పాటు రాజీని ఎందుకు తీసుకెళ్ళినట్టు అనుకున్నాడు మనసులో. ఇక స్నేహితుడితో, అవును లేదా, అందరికీ అందమే కదా ముఖ్యం. నా కూతురు కాస్త నల్లగా ఉండేసరికి పెళ్లి చేసుకోవాలనిపించలేదేమో. అందరూ ఏం చెప్పారో నువ్వు అదే చెప్పావు, కానీ ఇలా జరుగుతున్నది అనుకోలేదు. అదేమిటి మాధవయ్య అలా మాట్లాడుతున్నావు? అందమా? నా కొడుకు ఇష్టపడ్డానని చెప్పిన అమ్మాయి కూడా అందంగానే ఉందన్నాడే. ఆమె అందంగా లేకపోయినా ఎంతో గుణవంతురాలు. ఆమె వ్యక్తిత్వం నాకు ఎంతో నచ్చింది. అది కాక రంగు ఎలా ఉన్నా ఎంతో పాడగా ఉంది అని చెప్పాడు. నువ్వేమో నీ కూతురు కూడా నల్లగానే ఉందంటున్నావు. అందం కోసం వద్దని చెప్పలేదు మాధవయ్య. అప్పుడు మాధవయ్య మనసులో, తన స్నేహితురాలంటే రాజీనే, ఇంకెవరితోనూ స్నేహం అంతగా లేదు. రాజీనేమో ఎంతో తెల్లగా ఉంటుంది. ఇక్కడ ఏదో అయోమయంగా అనిపిస్తోంది. ఒకసారి సుశీలను అడిగి తెలుసుకొని అప్పుడు మాట్లాడదాం అనుకున్నాడు. ఒక్కసారి నువ్వు ఉండు, నేను మళ్ళీ సుశీలతో మాట్లాడి నీకు ఫోన్ చేస్తాను. అలా మాధవయ్య వెంటనే సుశీల దగ్గరికి వెళ్ళి జరిగిందేమిటని అడిగాడు. సుశీల ఒక రకంగా ఎగిరి గంతేసి జరిగిన సంగతంతా తండ్రితో చెప్పింది. తండ్రి కూతురి అమాయకత్వానికి నవ్వుకుని స్నేహితుడికి ఫోన్ చేసి విషయం అంతా చెప్పాడు. అలా తప్పు చేసి వచ్చిన అవకాశం పోగొట్టుకున్నానే అని బాధపడ్డ సుశీల తనకు దక్కిన అదృష్టాన్ని చూసుకుని ఎంతో సంతోషపడింది. మీ అమ్మాయి నచ్చలేదు అని చెప్తాడు అని అనుకుందే తప్ప ఇలా తను నచ్చానని చెప్తాడని సుశీల ఊహించలేదు. ఈ విధంగా వారి పెళ్లి చూపులు ఫలించి పెళ్లి దాకా తీసుకెళ్లాయి. గోపాల్ సుశీల జీవితంతో ఎంతో సంతోషంగా గడిపారు. అందం అనేది ఎప్పుడూ గుణంలోనే ఉంటుంది, అంతేకాని చూసేదానిలో కాదు. ఆ గుణాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారే మనకు నిజంగా ఆత్మీయులవుతారు. గోపాల్ సుశీల మనసుకు విలువనిచ్చి తన గుణాన్ని ప్రేమించాడు. అందుకే వాళ్ళు జీవితకాలం కలిసిమెలిసి సంతోషంగా జీవించారు. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.